3 అవుతుంది. అలారం మోగింది. తను నిద్రలోంచి లేచి చకచకా రెడీ అయి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. అంతే ఎక్సైట్మెంట్తో ఎయిర్పోర్ట్ టైం చూస్తూ కూర్చున్నాం. సడన్ గా ఒక అనౌన్స్మెంట్. బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయింది. ఒక్కసారిగా గందరగోళం. ఏం చేయాలో అర్థం కాలేదు. డీజీసీఏ ఏవియేషన్ ఆపరేషన్స్ లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అండర్ లో పనిచేస్తుంది. మన దేశంలో ఏరోప్లేన్ ఆపరేషన్స్ ఇంకా ఏరోప్లేన్స్ కంపెనీస్ ని రెగ్యులేట్ చేస్తుంది. జూన్ 2024లో డీజీసీఏ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఒకటి, పైలట్స్ రెస్ట్ అవర్స్ పెంచింది, ప్లస్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ తగ్గించింది. ఒకప్పుడు ఒక పైలట్ వారానికి 36 అవర్స్ రెస్ట్ తీసుకునే విధంగా ఉండేది. ఇప్పుడు డీజీసీఏ దాన్ని 48 అవర్స్కి కుదించింది. ప్లస్ నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ 6 ఉంటుండే, ఇప్పుడు వారానికి 2 times చేయాలని సూచించింది. ఈ రూల్స్ ని 2 phases లో ఇంప్లిమెంట్ చేయాలని డీజీసీఏ ఎయిర్ప్లేన్ కంపెనీస్ కి సూచించింది. ఫస్ట్ ఫేజ్ లో జూలై 25 వరకు, సెకండ్ ఫేజ్ లో నవంబర్ 1 వరకు ఇంప్లిమెంట్ చేసింది డీజీసీఏ. ఈ రూల్స్ ని అంత స్ట్రిక్ట్ గా తీసుకోలేదు ఎయిర్ప్లేన్ కంపెనీస్. అందుకనే డిసెంబర్ లో మేజర్ ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చాయి ఎయిర్ప్లేన్ కంపెనీస్ కి, స్పెషల్లీ ఇండిగో. ఏంటంటే మన భారతదేశంలో 60% ఫ్లైట్ ఆపరేషన్స్ ఇండిగోనే చేస్తుంది. ఎందుకంటే ఇండిగో ఫ్లైట్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది, ప్లస్ ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేస్తుంది. పైలట్స్ రెస్ట్ అవర్స్ ని, ల్యాండింగ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ని తగ్గించేసాయి, కానీ పైలట్స్ నంబర్స్ ని పెంచలేదు. యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ ఫ్లైట్స్ అక్కడే ఆగిపోయాయి. కానీ ఇబ్బంది పడింది మాత్రం సామాన్య ప్రజలు. సోషల్ మీడియాలో ఇండిగో చేస్తున్నారు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మీ రూల్స్ స్ట్రిక్ట్ గా కంపెనీస్ అమలు చేయలేకపోయినాయి అని. యాజ్ ఏ రిజల్ట్ ఇండిగోనే మేజర్ కంపెనీ, ఇంకా ఫ్లైట్స్ ఆపరేషన్ సాఫీగా కొనసాగాలంటే ఈ రూల్స్ ని ఎక్స్టెన్షన్ చేయడం తప్పలేదు. సో డీజీసీఏ ఈ రూల్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్లస్ ఇండిగోకి అంటే డిసెంబర్ 7 వరకు ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ రీఫండ్ చేయాలని లెటర్ ఇష్యూ చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్ లో ఇండిగో 610 కోట్ల రీఫండ్ ని ప్రాసెస్ చేసింది. ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే గవర్నమెంట్ పాలసీస్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలి, ఫాలో అవ్వని కంపెనీస్ కి ఫైన్స్ వేయాలి, నిర్ణీత గడువులో ఆ కంపెనీస్ రూల్స్ ని ఫాలో అవ్వడానికి చేసే ప్రయత్నాలేంటి అవి గమనించాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్